ఈ రోజు రేపు రాబోయే రోజుల్లో మనమందరం ఒక కట్టుదలతో ఒక పట్టుతో ఏ విధంగా మనం అందరికీ కూడా ఇలాంటి పోయిన వాళ్ళకందరూ కూడా ఏ విధంగా బుద్ధి చెప్పాలని మీరు అడుగుతున్నారు. మేమున్న వాళ్ళమందరం కూడా పార్టీలో పోవాలి అనే ఆలోచన ఎవరికి కూడా లేదు. కార్యకర్తలు నాయకులు కూడా పెద్దవాళ్ళు కూడా ఎవరు కూడా ఆలోచన కూడా రానియద్దు. మనమందరం కూడా వీటితో కర్మ పోతూనే ఉంటాడు వస్తూనే ఉంటారు. కానీ మనం కూడా ఒక పరి ఆలోచించాలి. పెద్దలు కూడా మేము చెప్పేదంటే ఇవాళ కష్టాల్లో ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి గారు ఒక పరి ఆలోచించారు. మన పార్టీ ఓడిపోయింది, ఇలా మన నాయకుడు కష్టాల్లో ఉన్నాడు, మొన్న ఒక విషయం కూడా జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాయకుడు ఇడిచిపెట్టుకోవాలంటే ఎట్లా మనసు వస్తుందో మీరు ఒకసారి ఆలోచించాలి. ఇన్ని కష్టాలు మనం ఉండకపోతే మన నాయకుడిని పట్టుదల ఎట్లా దొరుకుతుంది? మనం నమ్ముకున్నప్పుడు మనం కూడా ఆయన నమ్ముకొని ఉండాలి. నువ్వు నమ్ముకునే వాళ్ళకి ఇడిచిపెట్టేస్తాడు, ఎవరు ఆలోచిస్తారు. మందు కూడా దయచేసి మీరందరూ కూడా రాబోయే రోజులలో జ్ఞానేశ్వర అన్న గారిని మీరు ఒక మంచి మెజార్టీతో గెలిపించి మనకున్న 7 కాన్స్టిట్యూన్సీ 4 ఎమ్మెల్యే మేమే ఉన్నాం ఇక్కడ.